గుడివాడలోని రాంపుర పుల్లలపాడు వంతెన దగ్గర అండి ఈ గుడి. అక్కడ వినాయకుడును శివుడు వినాయకుడు శివుడు కలిపి విగ్రహాలు ఉంటాయండి రెండు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ధ్వజస్తంభం గురించి వివరణగా పంతులు గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ కార్తీక మాసం అంటే ఈ రోజున పాడ్యమి ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా అమావాస్య వరకు 30 రోజులతో ఈ యొక్క ఆకాశ దీపం అనగా ఇది ఆకాశ దీపం ఒకటి, కార్తీక దామోదరుడు స్వరూపంగా కొలిచే దీపం ఒకటి. మరి అన్ని ధ్వజస్తంభాలకి ఒక్కొక్క దీపమే వెలిగిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క కుండ మాత్రమే ఇత్తడిది ఆ ఆకాశ దీపం అనే దీపాన్ని వెలిగిస్తారు. మరి రెండోది ఎందుకు వెలిగిస్తారటయా అంటే ఆకాశ దీపం వేరు, కార్తీక దామోదరుడుగా పూజించి ఆ యొక్క పూజ చేసే దీపం వేరు. మరి ధ్వజస్తంభానికి అసలు లెక్కైతే శాస్త్రానికి ఎన్ని కట్టాలి అంటే ధ్వజస్తంభానికి శాస్త్రానికి ఒకే ఒక్క దీపం కట్టాలి. అలాగే దాని ధ్వజస్తంభానికి ఎదురుగుండా పోక కర్ర అని ఒకటి ఉంటుంది, పోక చెట్టు అని. ఆ పోక చెట్టు కర్రని సగానికి నరికి ఆ ధ్వజస్తంభానికి ఈ యొక్క కార్తీక దీపం వెలిగించడం కోసం ఆ యొక్క కార్తీక స్తంభంగా దాన్ని భావించి ఆ కార్తీక దీపాన్ని దానికి తగిలిస్తారట. మరి అలా తగిలించినప్పుడు ఈ కార్తీక దీపం యొక్క వైశిష్యం అలాగే ఆకాశ దీపం యొక్క వైశిష్యం ఏమిటయ్యా అంటే ఈ కార్తీక మాసంలో చేసే ఈ 30 రోజులు కూడా కార్తీక దామోదరుడినిగా పూజిస్తారు. అంటే శివకేశవులు ఇద్దరినీ కూడా దీపంతో పూజిస్తారు. ఆ దీపాన్ని పూజించిన శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు కాబట్టి కార్తీక దామోదరుడుగా ప్రతినిత్యము కూడా మనచే పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్న కార్తీక దీపారాధనలో ఉన్న ఇదిగో ఇటుపక్క దామోదరుడు. మరి ఇటుపక్క ఉన్నది ఎవరయ్యా అంటే ఆకాశ దీపం. ఇది కార్తీక మాసంలో వెలిగించే ఈ కార్తీక దీపానికి మనం ధ్వజస్తంభాన్ని కట్టాలి. మరి ఆ పోక కర్రకు కట్టేదేమో ఆకాశ దీపం కాకుండా కార్తీక దామోదరుడు యొక్క దీపం కట్టాలి. మరి ఈ రెండూ కూడా మనకి సాధ్యపడని ఎడల ఆ ధ్వజస్తంభానికి చక్కగా ఒక వైరో అలాగే లేకపోతే ఒక కర్రో ఒక తాడో ఏదో ఒకటి తీసుకుని 2 దీపాలుగా కడితే ఆ తాడు దేని కింద భావించాలి అంటే ఆ ధ్వజస్తంభానికి కట్టే తాడు అనేది ఉంటుంది, దాన్ని కూడా వాసుకి అనే ఒక సర్పంగా పూజించాలి. అలాగే దానికి మధ్యలో ఒక కర్ర కట్టి ఆ రెండిటికి కూడా ఈ దీపాలని తగిలిస్తే ఈ కార్తీక మాసంలో 30 రోజులు వెలిగించే ఈ కార్తీక దామోదరుణ్ణి శివకేశవులుగా పూజించే ప్రతి ఒక్కరికి కూడా అపమృత్యు దోషాలు లేకుండా చూస్తాడు ఆ కార్తీక దామోదరుడు. మరి ఈ ఆకాశ దీపం ఎందుకోసం పెడతారటయ్యా అంటే ఈ ఆకాశ దీపం అంతా కూడా దేవతలు తెల్లవారుజామున కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో దిగి ప్రతి దేవుడు కూడా ఆ అర్చన చేస్తూ ఉంటారు. అలాగే శివాలయం ఉన్న చోట విమానాలు వెళ్ళవు. అంటే ఆ యొక్క దేవతలకు సంబంధించి విమానాలు వెళ్లకుండా ఇది ఒక దీపం కింద కనబడుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటయా అంటే మనం సముద్రం యొక్క షిప్పు అక్కడే ఆగిపోవాలి, అంతకుమించి ముందుకు వస్తే భూమి తగులుతుంది అని చెప్పి లైట్ హౌస్ అనేది కనబడుతూ ఉంటుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ లైట్ హౌస్ ఉన్నది అంటే అక్కడ జనసంచారం ఉన్నది, ఆ షిప్ అంతకుమించి ఇటు రాకూడదు అని అర్థం. అక్కడే ఆగిపోవాలి, ఇటువైపు రాకుండా ఇంకా వెళితే ముందుకు వెనక్కి సముద్రం లోపలికి వెళ్ళాలి తప్ప ఇంకా బయటకు వచ్చి ముందు ప్రయాణం చేయకూడదు అని. అలాగే ఈ ఆకాశ దీపం ఆ దేవతలందరికీ కూడా ఇక్కడ ఒక ఆలయం ఉన్నది, అది శివకేశవులకు సంబంధించిన ఆలయం. కాబట్టి ఆ శివకేశవులకు సంబంధించిన ఆలయం మనం దర్శనం చెయ్యాలి అని చెప్పి మన హిందూ సాంప్రదాయంలో 33,000 కోట్ల మంది దేవతలు కూడా ఆగి ఈ దేవాలయానికి వచ్చి ఆ స్వామిని సందర్శించి వచ్చే ప్రతి ఒక్క భక్తుడి యొక్క కోరికలు తీర్చాలి అని చెప్పి మన ద్వారా కూడా వాళ్ళు సంకల్పాలు చేసి సర్వే జన సుఖనోభవంతో అని చెప్పి ఆ యొక్క అక్షతలు కూడా భగవంతుడి అర్చన చేసిన తర్వాత ఆ పాదాల దగ్గర వేసి మనం కోరుకునే కోరికలన్నీ కూడా తీర్చమని చెప్పి భగవంతుని వాళ్ళు కూడా పూజించి మనందరినీ కూడా అనేక విధాలుగా ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా ఏదో ఒక దైవం ప్రతినిత్యము దేవాలయ దర్శనం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రతినిత్యము కూడా ప్రతిరోజు సాయంత్రం పూట సమయానుకూలాన్ని బట్టి దీపారాధన వెలిగించడం పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సుమారు సాధ్యమైనంత మటుకి 5:45 గంటలకల్లా ఇక్కడ వచ్చినట్టయితే 6 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభమయ్యి చక్కగా కార్తీక మాసం 4 రోజులు కూడా జరిగే ఈ యొక్క ఆకాశ దీప
కార్తీక దామోదరుడు యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరి కోసమో చేసేది కాదు, దేశం కోసం, అలాగే రాష్ట్రం కోసం, మన యొక్క గుడివాడ పట్టణం కోసం, అలాగే ఈ దేశంలో ఉండే సకల యొక్క భక్తులతో సమూహంగా, భక్తుడైనా కాకపోయినా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం కోసం సర్వే జన సుఖినోభవంతో అని సంకల్పం చేసి ఇక్కడ ప్రతినిత్యము దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేస్తాం. అలాంటి స్వామివారిని మనందరం దర్శించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ సెలవు.